పెద్దపల్లి జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ శాఖ ఉక్కుపాదం మోపింది. జిల్లా కేంద్రంలో జరిగిన ఆకస్మిక తనిఖీలో మట్టి మాఫియా వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. మినీ ట్యాంక్ బండ్ సమీపంలో మట్టి తరలిస్తున్న మొత్తం 21 టిప్పర్లను అధికారులు తనిఖీ చేయగా అందులో 6 టిప్పర్లు ఎలాంటి వే బిల్లులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సుల్తానాబాద్ మండలం కొడూరుపాక గ్రామం నుండి అనుమతులతో ఇటుక బట్టీలకు మట్టి తీసుకెళ్తున్నామని డ్రైవర్లు చెప్పినా అధికారుల చెక్కింగ్ లో కేవలం 15 వాహనాలకే సరైన పత్రాలు ఉన్నట్లు తేలింది. మిగతా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల అధిక లోడ్లతో వెళ్తున్న టిప్పర్ల కారణంగా దుమ్ము, రోడ్లు దెబ్బతినడం, ప్రజలకు ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఫిర్యాదుతో రెవెన్యూ శాఖ ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అక్రమ మట్టి దందాపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తూ ఉండగా పెద్దపల్లి జిల్లాలో మరిన్ని తనిఖీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక పెద్దపల్లి యువత ఫోన్ చేసి మట్టి రవాణా జరుగుతుంది, వీటికి పర్మిషన్ లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చి విచారణ చేయగా 21 వెహికల్లో 16 వెహికల్లకు మాత్రమే పర్మిషన్ ఉంది. మిగతా 15 వెహికల్కి పర్మిషన్ ఉంది. 6 వెహికల్కి ఎటువంటి పర్మిషన్ లేదు. వాళ్ళు ఎటువంటి వే బిల్స్ లేకుండా రవాణా చేయడం జరుగుతుంది. ఈ 6 వెహికల్లను సీజ్ చేసి పోలీసు వాళ్ళకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో చెట్టు కింద ఆగి ఉన్న ఓ కారుపై భారీ చెట్టు కూలిపోవడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు జరగకపోవడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 ఏళ్లు కావస్తున్న వేళ సీఎం మార్పు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో చేసుకున్నారని చెబుతున్న ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య తర్వాత డీకే శివకుమార్ కు సీఎం పదవిని అప్పగించాలనేదే ఆయన వర్గీయుల వాదన. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుండి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజు జరిగే సమావేశంలో సీఎం, పీసీసీ అధ్యక్ష పదవుల మార్పుపై అధిష్టానం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, త్వరలో జరగనున్న రాజ్యసభ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన ఈ భేటీలో చర్చించనున్నారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే మరో 2 ఏళ్లు పదవిలో కొనసాగుతానని సిద్ధరామయ్య ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మరోవైపు సీఎం మార్పు వదంతులపై మాట్లాడడం తన పని కాదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ కీలక సమావేశం తర్వాత కర్ణాటక కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా సీఎన్జీ ధరలు మళ్లీ పెరిగాయి. కిలోకు ₹2 పెంచుతూ సీఎన్జీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీ ధరలు ₹2 పెరగగా ప్రస్తుతం ధర ₹83.9కి చేరింది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో తలెత్తిన ఒడిదుడుకులు, గ్యాస్ దిగుమతి ఖర్చులు పెరగడమే ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ధరల పెంపు వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో నివసించే వాహనదారులపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం సీఎన్జీ వాహనాలపై ఆధారపడే ఆటోలు, క్యాబ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిర్వహణ ఖర్చులు పెరగనున్నాయి. దీనివల్ల ప్రయాణ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో నేడు సీఎన్జీ ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 2 వారాలలోపే ఈ ధరలు పెరగడం ఇది 3వ సారి కావడం గమనార్హం.
చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై కీలక చర్చకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రముఖ నిర్మాతలు భేటీ కానున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అమలవుతున్న పర్సెంటేజ్ విధానంపై ప్రధానంగా చర్చ జరగనుంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్లో పెరుగుతున్న నిర్మాత వ్యయాలు, థియేటర్ల సమస్యలు, ఓటీటీ విండో వ్యవహారం వంటి పలు అంశాలను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవలే చిత్ర పరిశ్రమలో పర్సెంటేజ్ సిస్టంపై తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూ లైన్ బయట శిలాతోరణం వరకు విస్తరించింది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 18 నుండి 24 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న ఒక్కరోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 89,399గా నమోదైంది. అలాగే 49,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మరోవైపు శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే 4,92,00,000 రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. వేసవి సెలవులు వారాంతం కావడంతో తిరుమలకు భక్తుల రాక మరింత పెరుగుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. శాంతినగర్ ప్రాంతంలో కెనాల్ కాల్వ పక్కన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలను చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా అన్న కోణాల్లో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. శాంతినగర్ ప్రాంతంలో కెనాల్ కాలువ పక్కన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలను చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అన్న కోణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈ ఘటనకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? థ్యాంక్ యూ సంగీత. పెద్దపల్లి జిల్లా పట్టణ కేంద్రంలోని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఒక శాంతినగర్ కాలనీలోని కెనాల్ కట్ట పక్కన ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెంది అక్కడ మృతి చెంది ఉన్నాడు. అతను లేక తెలియాల్సిన పరిస్థితి ఉంది. కూడా పూర్తి ఎవరు కూడా గుర్తుపట్టని వ్యక్తి అక్కడ మృతి ఉండడంతో పాటు ఇతను ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు ఏంటి అని చెప్పేసి అతను ఒంటిపైన ఉన్న
పెద్దపల్లి జిల్లాలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. శాంతినగర్ ప్రాంతంలో కెనాల్ కాల్వ పక్కన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా అన్న కోణంలో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్. థ్యాంక్ యూ సంగీత. పెద్దపల్లి జిల్లాలోనే ఒక అనుమానాస్పద మృతి కలకలం జరుగుతుంది. శాంతినగర్ ప్రాంతంలో ఉన్న కెనాల్ కాలువ పక్కన ఉన్న ఒక యువకుడు అనుమానాస్పద మృతి చెందడం పాటు అతను మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నగరవాసులు వచ్చిన సమాచారంతో పాటు అక్కడ పోలీసులు వచ్చి వెంటనే అక్కడికి వచ్చి చేరుకొని పరిశీలించడం చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈ యొక్క సంఘటనకు సంబంధించిన గల కారణాలు కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యనా, ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అనే కోణాల్లో కూడా పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేపడుతున్నారు. మృతుడు పూర్తి వివరాలు కూడా తెలియాల్సింది. ఇతను ఎందుకు మృతి చెందారు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇతను ఒకవేళ హత్య అయితే ఎందుకు చేశారు ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇతడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తినా లేక ఇతర ప్రాంతాల వచ్చిన వ్యక్తి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు గుర్తింపు చేసే ప్రయత్నం కూడా కొనసాగిస్తున్నారు. మృతుని ఒంటిపైన ఉన్న దుస్తులతోనే ఇతను ఎక్కడి నుండి వచ్చాడు ఏంటి అనేది కూడా తెలియవలసిన పరిస్థితి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతను మృతుని దగ్గర ఐడెంటిఫై చేయడానికి కూడా ఎలాంటి ఆధారాలు కూడా లేకపోవడంతో పాటు ఇది ఎట్లా అనేది కూడా పోలీసులు ఛేదించాల్సిన పరిస్థితి ఉంది. పెద్దపల్లి జిల్లాలో ఒక్కసారి ఉదయం లేచుడుతోనే నగరవాసులు శాంతినగర్ ప్రాంతానికి సంబంధించిన కెనాల్ పక్కనే మృతదేహం పడినతో పాటు నగరవాసులు మొత్తం పెద్దపల్లి వాసులు మొత్తం ఉలికిపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నలేని విధానంగా ఈ ఒక మృతదేహం అవపడంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున భయాందోళనకు గురై ప్రజలు కూడా గుమ్మిగూడంతో పాటు అక్కడ ఉన్న వ్యక్తులు కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు వచ్చి అతని ఒంటిపైన ఉన్న దుస్తులను చూసి అతని టైలర్ పేరు అవన్నీ తీసుకుని అతనికి ఫోన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడనేది గుర్తింపు. కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరిపైన అయినా అనుమానం ఏదైనా వ్యక్తం చేస్తున్నారా? అసలు ఇది ఎలాంటి మర్డరా ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. అతను ఎవరు అనేది కూడా ఇంతవరకు తెలియదు. అతని ఇంకా గుర్తింపు అతను ఎవరని చెప్పేది కూడా ఐడెంటిఫై చేయకపోవడంతో పాటు ఇంతవరకు కూడా దానికి డెడ్ బాడీ దగ్గర కూడా దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు రాకపోవడంతోనే ఇంకా పోలీసులు గుర్తించలేదు. పోలీసులు కూడా అక్కడ ఉన్న సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయితే చేస్తున్నారు. ఇతను ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. సంగీత, థ్యాంక్ యూ సుధాకర్. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. తాజాగా మరో 70 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేశారు. ముఖ్యంగా 8 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం. ఇప్పటికే సంగారెడ్డిలో మొత్తం 400 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. తమ కార్యాలయంలో ఆధార్ జిరాక్స్ ఇచ్చి పేర్లు నమోదు చేసుకున్న ప్రతి చిన్నారికి విడతల వారీగా సైకిళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు. గతంలో పేర్లు నమోదు చేసుకున్న మరో 156 మంది చిన్నారులకు టోకెన్ల పంపిణీ చేశారు. వచ్చే ఆదివారం వారికి సైకిళ్లు అందజేస్తామని తెలిపారు. సైకిళ్ల పంపిణీ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ వారితో కలిసిపోయారు. చిన్నారులతో కరచాలనం చేస్తూ హాయ్ చెబుతూ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.